గత జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మలో లెక్కలు మరో జన్మలో వెంటాడుతుంటాయట. ఈ ఫార్ములాని రాజకీయాలకు అప్లై చేస్తే గత టర్మ్ లో చేసిన పనులు ఈ టర్మ్ లో వెంటాడుతున్నాయన్నమాట. సేమ్ టు సేమ్ అక్కడ పొలిటికల్ బ్రదర్స్ ని ఈ సూత్రం వెంటాడుతోందట. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు ఫాలో చేస్తున్నాయట. ఇంతకీ ఎవరా అన్నదమ్ములు? అధికారంలో కన్ను మిన్ను కానలేదా? ఓటమి దెబ్బతో తత్వం బోధపడిందా? కేసులు అరెస్టులతోనే ఆగుతుందా? తోపుదుర్తి సోదరులది ఇక ముళ్లబాటేనా? పరిటాల కుటుంబానికి కంచుకోట లాంటి రాప్తాడు నియోజకవర్గంలో 2009 నుండి పోటీ పడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎట్టకేలకు 2019లో విజయం దక్కించుకున్నారు. పరిటాల సునీతను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే ఈ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి విజయం దక్కించుకున్న తోపుదుర్తి 5 ఏళ్లు తిరిగేసరికి పరిస్థితిని సంక్లిష్టం చేసుకున్నారు. తన విజయం ఒక్కసారి మురిపమే అన్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారు. అయితే ప్రకాష్ రెడ్డి ఓటమికి స్వయంకృత అపరాధమేనన్న అభిప్రాయం లోకల్ రాజకీయాల్లో వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో తమకు ఎదురు లేదన్నట్టుగా ప్రకాష్ రెడ్డి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వచ్చిన విజయాన్ని కాపాడుకునేందుకు వారిని కంట్రోల్ చేయాల్సిన ప్రకాష్ రెడ్డి కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఫలితంగా మరోసారి ఘోర ఓటమి మూటగట్టుకున్నారు. అయితే ఓడితే ఓడారు గాని గతంలో చేసిన పనులు, చేసిన వ్యాఖ్యలు ఈ 3 బ్రదర్స్ ని నీడలా వెంటాడుతున్నాయట. సోదరులు చేసిన డ్యామేజ్ తో మాజీగా మారిన ప్రకాష్ రెడ్డి ఇప్పుడు వారి వల్లే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఏళ్లుగా తమలో దాచుకున్న ఫ్రస్ట్రేషన్ ని 5 ఏళ్లలో తీర్చుకున్న తోపుదుర్తి బ్రదర్స్ వైసీపీ హయాంలో టీడీపీ నాయకులను టార్గెట్ చేశారని ప్రచారం ఉంది. వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని అపవాదు మూటగట్టుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే 2019, 2024 మధ్య ప్రకాష్ రెడ్డి అండ్ బ్రదర్స్ నేల మీద కాదు గాల్లో నడిచారు. అధికారం ఉందనే జోష్ లో వారు చేసిన పనులకు ఇప్పుడా జోష్ దూరమయ్యాక గడ్డుకాలం ఎదుర్కోవాల్సొస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సన్నిహితులకు చెందిన రాక్రేట్ సంస్థకు దక్కింది. అయితే ఇందులో ఆ సంస్థ భారీ అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు మొదటి నుండి ఆరోపిస్తున్నారు. అధికారం వారిదే కావటంతో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదట. దీంతో కూటమి అధికారంలోకి రాగానే ఈ అంశంపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే సునీత సీఎం చంద్రబాబును కలిసి విచారణ మొదలెట్టించడంలో సక్సెస్ అయ్యారు. అలా మొదటి షాక్ తగలటంతో ప్రకాష్ రెడ్డి సైలెంట్ అయ్యారు. కాకపోతే ఆ తరువాతే అసలు కథ మొదలైంది. అప్పట్లో ఎడాపెడా నోరు పారేసుకున్న తోపుదుర్తి బ్రదర్స్ వంతొచ్చిందిప్పుడు. అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రెడ్డి సోదరులు ఇప్పుడు పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు జగనన్న ఇళ్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుండగా మరోవైపు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తోపుదుర్తి సోదరులపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడివి కేసులే, త్వరలో అరెస్టులుగా మారుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ భయంగా కాలం వెళ్లదీస్తున్నారట. రాక వచ్చిన విజయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోలేదని, అందుకే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యతిరేక వర్గం తోపుదుర్తి సోదరుల గురించి గుసగుసలాడుకుంటోంది. సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ ఉంటుందో, ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియటం లేదంటూ తోపుదుర్తి అనుచరులు బిక్కుబిక్కుమంటున్నారట. దెబ్బ మీద దెబ్బతో వణికిపోతున్న తోపుదుర్తి బ్రదర్స్ కి మున్ముందు ముళ్లబాటేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పొలిటికల్ విపత్కర పరిస్థితుల్ని ప్రకాష్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.